హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్. ఇవాళ మనమైతే లక్కిరెడ్డిపల్లి తిన్నాళ్ళకి వచ్చేసాం. అసలు ఈ తిన్నాళ్ళు ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది అనే విషయం ఈరోజు మనం తెలుసుకుందాం. తిన్నాళ్ళలో పెద్ద జాతరగా చేస్తారు. ఇది ప్రతి సంవత్సరం శివరాత్రి అయిపోయిన తర్వాతే జరుగుతుంది. ఫస్ట్ గంగమ్మ జాతర చేసిన తర్వాత ఊర్లో అమ్మవార్ల తర్వాత జాతరలు జరుగుతూ ఉంటాయంట. లక్కిరెడ్డిపల్లి జాతర అనేది ఇప్పటి నుంచి జరిగేది కాదు, ఎన్నో తరాల నుంచి జరుగుతూ వస్తుందంట. అలాగే జరుగుతుంది. ప్రతి ఏడాది శివరాత్రి అయిపోయిన తర్వాత జరిగేది. ఈ సంవత్సరం వచ్చేసి 1-2 తారీఖులు జరుగుతుంది, అంటే శనివారం ఆదివారం. ఇంకో జాతర స్పెషాలిటీ ఏంటంటే, మామూలుగా అయితే మనం అందరూ వచ్చి ఆదివారం ఆటలు కొట్టుకొని పోతారు కదా, కానీ ఇక్కడ అట్లా కాదంట. కొంతమంది శనివారం కూడా ఆటలు కొట్టుకుంటారు, ఇంకొంతమంది ఆదివారం. దాన్ని సద్ది జాతర అని కూడా అంటారంట. ఒక్కోరు అలా పిలుస్తారు. ఈ గంగమ్మ జాతర వచ్చేసి మన కడప జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి గ్రామంలో జరుగుతుంది. ఇక్కడికి వచ్చి భక్తుల నమ్మకం ఏంటంటే, ఈ గంగమ్మ జాతరలో వచ్చి వాళ్ళు కోళ్ళు కానీ మేకలు కానీ ఏదో ఒకటి అమ్మవారికి అదే ఆటలు కొట్టి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఉంటుంది, ఇప్పుడుది కాదు. ఇంకా ఈ గంగమ్మ జాతరకు మన చుట్టుపక్కల ఉన్న కడప నుంచే కాదు, ఎన్నో చాలా ఊర్ల నుంచి, ఇంకా ఎక్కడ వేరే స్టేట్ నుంచి కూడా జనాలు వస్తారంట. అలా ఎందుకు వస్తారంటే, ఈ గంగమ్మ జాతరలో వచ్చి మనం అమ్మవారిని ముక్కొని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరికలన్నింటినీ అమ్మవారు తీరుస్తుందని నమ్ముతారు. ఇంకా ఈ గంగమ్మ తల్లికి చాలా చరిత్ర కూడా ఉంది. అంటే ఈ గంగమ్మ తల్లి ఇక్కడికి ఎలా వచ్చింది, ఎలా చేరుకుంది, అసలు ఎవరైనా తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారా లేదా స్వయంభూగా వెలిసింది అనేది ఆ విషయం కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మన వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ గంగమ్మ తల్లి ఇక్కడ ఎలా వెలిసిందంటే, పూర్వం పార్నపల్లికి చెందిన బుడ్డారెడ్డి అనే రైతు తను వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాడంట. ఒక పంట తర్వాత ఇంకో పంట వేయాలంటే అక్కడ ఉన్న పిచ్చి మొక్కలు అవన్నీ తీసేసి మళ్ళీ సేద్యం చేసి చేస్తారు కదా. అలా చేస్తున్నప్పుడు పిచ్చి మొక్కలన్నీ ఏరేసి ఒక గుట్టగా ఒక చోట వేస్తారు.
అలా బుడ్డారెడ్డి గారు పిచ్చి మొక్కలన్నింటినీ ఒక చోట వేశారు కదా, ఇంక ఇప్పుడు వాటిని అన్నీ ఎత్తేసి బయట ఎక్కడ వేసి సెంటడం ఇంకోటి చేయడం అనుకున్నాడు. కానీ ఆ బుడ్డారెడ్డి వాడి దగ్గరకు వచ్చి ఆ మొక్కలను ఎత్తాలనుకుంటే అస్సలు ఇంచు కూడా కదల్చలేకపోయాడు. ఆయన ఏం జరిగిందని ఊర్లో వాళ్ళని పిలుచుకోవచ్చు, అదే మిగతా ఎద్దులు అట్లా ఎద్దుల బండ్లు అవన్నీ పిలుచుకొచ్చి ఎద్దులతో కట్టి కూడా లాగించారు. కానీ ఒక ఇంచు కూడా ఒక అంగుళం కూడా ఎక్కడికి కదలలేదు. ఆ కుప్ప అక్కడే నిండిపోయింది. అలా రైతు ఎన్ని ప్రయత్నాలు చేసినా కుప్పనైతే కదిలించలేకపోయాడు. ఇంకా చేసేదేం లేక వాళ్ళ గ్రామంలో ఉన్న చెర్ల వంశీకులను వెళ్ళి కలిశాడంట. ఇలా జరిగిందని వాళ్ళకి చెప్పగా ఆ చెర్ల వంశీకులు మీ పొలంలో గంగమ్మ తల్లి వెలిసింది అని చెప్తారు. వాళ్ళు చెప్పిన తర్వాత రైతుకి ఏం చేయాలో దిక్కుదలక ఆశ్చర్యానికి గురైపోయి ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఇంటికి వెళ్ళి పడుకున్నాక అదే రోజు రాత్రి గంగమ్మ తల్లి రైతు కళ్ళలోకి వచ్చి నేను అక్కడ విగ్రహం రూపంలో ఉన్నాను, నాకు దేవాలయం నిర్మించమని చెప్తుంది. ఇంక వెంటనే మరుసటి రోజు ఆ రైతు అక్కడికి వచ్చి అక్కడ ఉన్నాయి కదా పిచ్చి మొక్కలు, వాటి అన్నిటికీ పూజ చేసి ఆ పిచ్చి మొక్కల తొడుగును పక్కకు తీసేసి విగ్రహాన్ని బయటకు తీస్తాడు. రెడ్డి గారు ఆ విగ్రహాన్ని బయటకు తీసి అక్కడే దేవాలయం నిర్మించి నిత్య అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు. అంతా బాగుంది అనుకునే సమయంలో వారి కుటుంబస్తులకు ఒక్కోసారి ఒకరికి అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఇంకా అలా కొద్ది రోజులు జరుగుతూ ఉండగా ఒకరోజు గంగమ్మ తల్లి బుడ్డారెడ్డి కళ్ళకి వచ్చి ఈ విషయం చెప్తుంది. నాకు మీరు పూజలు చేయకూడదు, చెల్లి వంశస్థులు మీ ఊరిలో ఉన్న చెల్లి వంశస్థులు ఉన్నారు కదా, వాళ్ళ ద్వారానే నాకు పూజలు జరిగేలా చూడమంటుంది. అలా గంగమ్మ తల్లి ఆజ్ఞ మేరకు చెల్లి వంశస్థులే నిత్యం పూజలు చేస్తూ అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు. అదే కాకుండా ఏటా జరిగే ఈ జాతరలు ఇవి కూడా చెల్లి వంశస్థుల ఆధ్వర్యంలోనే జరుగుతూ వస్తున్నాయి. ఇంకా అలానే ప్రతి సంవత్సరం శివరాత్రి పండుగ అయిపోయిన తర్వాతనే గంగమ్మ తల్లి జాతర 3 రోజులు వైభవంగా చేస్తారు. సంవత్సరం జరిగే జాతర సందర్భంగా అమ్మవారి పుట్టినీళ్ళైన చాగలి గుట్టపల్లి దగ్గర నుంచి అమ్మవారిని రెడీ చేసి అలంకరించి వైభవంగా ఊరేంపుగా ప్రజలంతా కలిసి తీసుకొని వస్తారు. ఊరేగింపుగా అమ్మవారు లక్కిరెడ్డిపల్లి చేరుకుంటారు. ఆ జాతరను చూసేందుకు ప్రజలు లక్షల్లో వస్తారు. ఎక్కడెక్కడి నుంచో, ఈ చుట్టుపక్కల పల్లెలే కాకుండా వేరే స్టేట్ల నుంచి కూడా చాలా మంది వస్తారంట.
మీ అన్న ఇంకొంతమంది ఏం చేస్తారంటే అదే జాతరలో అమ్మవారి మొక్కులు తీర్చుకునేందుకు చాందిని బళ్ళు ఏర్పాటు చేసి వాటి ద్వారా అమ్మవారి ముందు డ్యాన్స్ వేసి వారి మొక్కులను తీర్చుకుంటారు. అసలు మీలో ఎంతమందికి తెలుసు చాందిని బళ్ళు అంటే ఏందో? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా మనకు ఏ జాతర చేసుకున్నా ముఖ్యంగా బోనాలు. ఇంకా ఇక్కడికి వచ్చే ప్రజలు కూడా బోనాలు ఎంతో చక్కగా ఎత్తుకోవచ్చు. గంటల కొద్దీ క్యూ లైన్లో వెయిట్ చేసి అమ్మవారికి సమర్పిస్తారు. ఏడమ్మి ఇంతమంది జనాలు ఇంతటితో లక్కిరెడ్డిపల్లి జాతర అయితే అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా అలాగే మన వీడియో లైక్ చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.